చాలు నా జీవితం మారుతుంది. ఒక చూపు చాలు నా ఆత్మకు మేలగును. యేసయ్యా నా జీవితకాలం నే నిన్ను ప్రేమింతును. యేసయ్యా నా జీవితకాలం నే నిన్ను సేవింతును. ఈ సౌభాగ్యాలు ఈ మేలులన్నీ నీ దానముగా పొందితిని. అందరు త్రోసేసిన వీధి విడచినను నా కన్నీరు తుడుచువాడు నా యేసు మాత్రమే. ఒక వాక్కు చాలు నా జీవితం మారుతుంది. ఒక చూపు చాలు నా ఆత్మకు మేలగును. ఈ బాధలన్నీ నా మేలుకని నీవు నాకు తెలిపితివి. నేను అలసినను నిన్ను పాడుటకు నా భాగ్యమని తలంచుదును. జీవమిచ్చు జీవనదా ఒక వాక్కు చాలు నా జీవితం మారుతుంది. ఒక చూపు చాలు నా ఆత్మకు మేలగును. యేసయ్యా నా జీవితకాలం నే నిన్ను ప్రేమింతును. యేసయ్యా నా జీవితకాలం నే నిన్ను ప్రేమింతును. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగైన దేవా, ఈ జూన్ మాసపు ఆరాధనలో మేము చేరినందుకు మీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచి ఈ సన్నిధిలోకి నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. లెక్కలేని అపాయములు, లెక్కలేని గండములు, లెక్కలేని తొందరలు మాకున్నప్పటికీ నీ యొక్క కాపుదల ఎంత గొప్పది, నువ్వు చేస్తున్న మేళ్ళు ఎంత గొప్పవి. దాన్ని బట్టి ఎంతగానో మేము స్తుతిస్తున్నాము. మా జీవితంలో మీరు చేసిన అనేక మేళ్లను బట్టి మీకు స్తోత్రములు. లాక్డౌన్ డేస్లో సైతము మందిరములు మూయబడిన, దేవుని వాక్యము బంధించబడలేదనేటటువంటి సత్యమును మీరు తెలియపరుస్తున్నారు లోకమునకు. మీకు స్తోత్రములు తండ్రి. అయితే
ఎందరు ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు. వారి హృదయములను చెవులను తెరవమని వేడుకుంటూ ఉన్నాం. మేము పొందినటువంటి ఆశీర్వాదమును అనేకులు ఇంకా నిన్ను తెలుసుకోలేనటువంటి వారు, నిన్ను ఎరగినటువంటి వారు సైతం పొందాలనే ఒక ఆశ చేత నీ వాక్యమును అందిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సువార్త మోయబడలేదు, మోయబడదు, మోయతరము ఎవరి చేత కూడా కాదు. అలాంటి సువార్తను మాకు అందించినందుకు మీకు స్తోత్రములు. ఈ సువార్త ద్వారా అనేకులు వారి యొక్క పాపముల నుండి, చెడుగులో నుండి, రోగముల నుండి, ఇబ్బందుల నుండి, కష్టముల నుండి, అనేక రకములైనటువంటి శోధనల నుంచి తప్పించబడి క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి సమాధానమును, ఆయనే సమాధానకు కర్తని ఎరుగుటలోనూ మీరు సహాయం చేస్తున్నారు. మీకు స్తోత్రములు. సమాధానకర్త అయిన దేవుని యొక్క పాదములకు మరొకసారి మేము మా వందనములు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మేము స్తుతిస్తున్నాము ప్రభువా. నిజముగా మాకు అనుగ్రహించబడిన ఈ గొప్ప అనుభూతిని బట్టి, ఈ గొప్ప అవకాశములన్నిటి బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎక్కడో మేము విగ్రహారాధన దేశంలో ఉండి వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువును ఎరుగుటకు మాకు సాయం చేసినారు. మీకు స్తోత్రములు. నీ వెలుగులో నడుచుట ఎంత గొప్ప భాగ్యము. అవి మా త్రోవలకు చూపించేటటువంటి, నడిపించేటటువంటి వెలుగుగా ఉన్నదనే సత్యమును బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. క్రీస్తు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడని క్రీస్తు పూర్వమే ఎన్నో సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో చెప్పబడినది, అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ప్రభువా బోధించబడినది. వాక్యము నువ్వైనావని కూడా చెప్పబడినది. దాని అంతటిని బట్టి మేము స్తుతిస్తున్నాము ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలోకి వచ్చినాము ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని పరిశీలించి పరిశోధించుకుంటూ సహాయం దయచేయము. వాక్యం అనేది మా హృదయాంతరంగంలో పరిశీలించేటటువంటిదని మేము ఎరుగుటకు మాకు సహాయం దయచేయము. వింటున్న ప్రతి ఒక్కరూ బోధించే నేను, నాకు నేనుగా, మాకు మేముగా తండ్రి, నీ పాదముల చెంతకు వచ్చేవారుగా మమ్మల్ని చేసినారు. మీకు స్తోత్రములు. నీ సన్నిధిని ఎన్నడూ మేము కోల్పోకుండా నీ పరిశుద్ధమైనటువంటి మాటలు వినుటకు మాకు సహాయం దయచేసి నడిపించమని, వింటున్నటువంటి వాక్యము ద్వారా మేము మేలు పొందుటకు సహాయం దయచేసి నడిపించమని క్రీస్తునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38, 39, 40 వచనములు చూద్దాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపై కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వర్షల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను. ఇక్కడ గొల్యాతును ఎదుర్కొనేటటువంటి ఒక మంచి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దావీదు
గొల్యాదును నేను ఎదుర్కొంటాను అని చెప్పి వచ్చినటువంటి సందర్భంలో సౌలుకు, రాజైన సౌలుకు ఆయనకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. దాని ముందర దావీదు తనకున్నటువంటి దేవుని ద్వారా పొందినటువంటి అపారమైనటువంటి విశ్వాసాన్ని తెలియజెప్పి ఆ యొక్క సమయంలో యుద్ధానికి సిద్ధమైనాడు. నేను రెడీ, వెళ్తున్నాను అన్నాడు. వెళ్తున్నాను అన్నప్పుడు సౌలు రాజు ఏం చేశాడు? ఆయన యొక్క యుద్ధ వస్త్రములను, రాగి స్థిరస్త్రానమును, ఇంకా యుద్ధ కవచము, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి, కత్తి అన్నిటినీ ఆయన చేతికిచ్చి, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయుటకు పో అన్నప్పుడు ఆయన్ని అలాగ చూసుకొని, ఇవి నాకు సరిపోవు అని విడిచిపెట్టేసి వెళ్తా ఉన్నాడు. విడిచిపెట్టేసి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయమైనటువంటి సత్యం ఏమిటంటే, భక్తి విడిచినటువంటి వాని యొక్క అవిశ్వాసపు తలంపులు ఎన్నడూ విశ్వాస జీవితంలో పనికిరావు. సౌలు యొక్క జీవితము భక్తి విడిచినటువంటి మార్గం. అయినా మనము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు, భక్తి విడిచిన వాని మార్గములు, భక్తి విడిచినటువంటి వాని మార్గములు వానికే వెక్కసమగును. భక్తి విడిచినటువంటి వాని మార్గములు వానికే వెక్కసమవుతాయి, వానికే పనికిరావు. ఆ గొల్యాతును ఎదుర్కొనేటటువంటి విశ్వాసము సౌలు రాజుకు లేకపోయినది. విశ్వాసములో వెనకబడిపోయినటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలాగా అతని యొక్క విశ్వాస కవచములను తీసుకొని ధరింపజేసి యుద్ధమునకు పంపించగలడు? పంపించలేడు, చేత కాదు. ఆ ప్రయత్నములన్నీ వ్యర్థములు. మన జీవితంలో విశ్వాసంలో వెనక్కి జారిపోయిన తర్వాత మన భక్తి విశ్వాసములు ఎవరికి సరిపోవు. దేవుని యందలి భయభక్తుల విషయంలో ఎంతో మనము దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి ఒక మంచి విశ్వాసం నుంచి తొలగిపోవడం అనేది అది ఎంతో అపాయకరమైనటువంటి జీవితం. సౌలు జీవితంలో అలాంటి అపాయకరమైన జీవితంలోకి వెళ్ళిపోయినాడు. భక్తిహీనులైనటువంటి వారు అనేకమైనటువంటి వారి హృదయంలో పాపము ప్రవేశించి వేస్తుంది. మనము కీర్తనల గ్రంథము 28వ కీర్తన 3వ వచనంలో చూసినప్పుడు ఆ మాట మనం చూడవచ్చు. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయి. భక్తిహీనులు, పాపము చేయవారు అందరూ ఒకే కోవకు చెందినటువంటి దేవుడు వారిని అలా పక్కకు లాగివేస్తాడు. సౌలు అలాగా లాగివేయబడినాడు, దేవుని సన్నిధిలో నుంచి లాగివేయబడినాడు. అప్పటికే అతని జీవితం అయిపోయింది. దేవుని యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలోంచి తొలగిపోయినటువంటి లిస్టులోకి వెళ్ళిపోయినాడు. ఒకవేళ నీ జీవితం అలాగా తొలగిపోయినటువంటి జీవితముగా ఉన్నదేమో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క మార్గములను అనుసరించట్లో వెనక తీసేటటువంటి జీవితం ఎలా ఉన్నదంటే, నీ యొక్క విశ్వాస జీవితము భక్తిహీనమైనటువంటి జీవితంలోకి దేవుని చేత వెనుకకు లాగివేయబడినటువంటి, ప్రక్కకు లాగివేయబడినటువంటి జీవితంలాగా అయిపోయిందేమో. సౌలు దేవుని వెంబడించుటలో వెనక తీస్తున్నాడు. దేవుని ఆజ్ఞను వెంబడించుటలో వెనక తీసినటువంటి వాడైనాడు. అందుకోసమే ఆయనకు వెనక్కి లాగపడేస్తున్నాడు.
మనము మొదటి సమూయేలు గ్రంథంలోనే ఆయన గురించి చూసినప్పుడు ఆ విషయాన్ని మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనికి రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చాలు. దేవుడు సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేటటువంటి విషయంలో వెనక తీసినటువంటి వాడైనాడు. చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటటువంటి విషయంలో వెనక తీసేటటువంటి వారుగా అయిపోతే వారి జీవితంలో అలాగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాయి. వారు అప్పుడు ఏమైపోయింది, ఆయన జీవితంలో ఏమైపోయినది? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చూసారా, ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరపిస్తూ ఉన్నది, తొందర చేస్తూ ఉన్నది. మనుషులు అలాంటి తొందరలకు, ఇబ్బందులకు, కష్టములకు, శోధనలకు అనేకసార్లు వెళ్ళడానికి ఏమి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుని వెంబడించుటలో వెనక తీసి దేవుని ఆత్మను దుఃఖపరిచి దేవుని యొద్ద నుంచి లాగివేయబడినారు, పక్కకు లాగివేయబడినట్టు. అభక్తిహీనమైనటువంటి కార్యం, బ్యాక్ స్లైడింగ్ నేచర్ అంటే, ఇంగ్లీష్లో అయితే బ్యాక్ స్లైడింగ్ అంటారు. వెనక తీసినటువంటి జీవితం అది ఇతరులకు పనికిరాదు. వారి యొక్క అవిశ్వాస జీవితపు పలుకులు ఎవరికి పనికిరావు. తల్లిదండ్రులు కూడా కొంతమంది అవిశ్వాసులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు చెప్తూ ఉంటారు, అవి వారి జీవితంలోకి సరిపోవు. మీరు విశ్వాస జీవితంలో దేవుని యందు జాగ్రత్తగా ఉన్నవారైతే మీ యొక్క మాటలు మీ పిల్లలు సరిపోతాయి, లేకపోతే సరిపోవు. అవి వారి యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసంలోకి నడిపించుటకు పనికిరావు. అందుకే ఈ దినంలో పిల్లలు అనేకులు వెనక తీసేదానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లోనే భక్తి విడిచినటువంటి మార్గములు అనేకమైనవి వారిలో ఉండబట్టి ప్రభు సన్నిధి నుంచి వారు ప్రక్కకు లాగివేయబడినటువంటి ఒక స్థితి. దానిని బట్టి వారి హృదయంలో ఏమున్నదో వారి పరీక్షించుకోవాలి. భక్తిహీనుల హృదయంలో పాప సంబంధమైనవి, వారితో పాపులతో పాటి వారు ఏకీభవించినటువంటి వారని మనం 28వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇంకేమున్నది, 36వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చదివినప్పుడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమము చేయడం అనేది వారికి దేవుని మాటగా వినపడుతూ ఉంటుంది. భక్తిహీనులైనటువంటి వారు అలాగా ప్రభు సన్నిధి నుంచి ప్రక్కకు వెళ్ళిపోయినట్టు బ్యాక్ స్లైడర్స్ ఉదయం ఉంది. దేవోక్తి వలె అతిక్రమం చేయడం అనేది దేవోక్తిలాగా కనపడుతుంది. అనేకులు జీవితంలో చెడు కార్యములు చేయుటకు ఈ లోకంలో అన్ని దేవుని యొక్క మార్గములను బైపాస్ చేసేటటువంటి ఒక జీవితము, ఒక మాటలు లేకపోతే నడవడిక ఉన్నదంటే వారి జీవితంలో అతిక్రమం అనేది దేవోక్తి వల్లే వినపడుతుంటుందంట. ఒకవేళ నీ జీవితంలో అలాగున్నదేమో, ఆక్రమం చేయుటకును, అబద్ధములు, మోసము కార్యములు చేయుటకు, ఇంకా ఈ లోక సంబంధముగా ఎన్నో విషయంలో నీవు తప్పిపోయి జీవించేదానికి ప్రభు మార్గమును వెంబడించకుండా, ప్రభు యొక్క సత్యమును లోబడకుండా నీలో అతిక్రమము దేవోక్తి వల్ల వినపడుతున్నదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరు. దేవుని యొక్క వాక్యం అనేది ఎంతో పరిశుద్ధమైనది. ఆ వాక్యమును బట్టి నడుచుకునేదానికి సౌలు యొక్క హృదయము దానికి ఒప్పుకొనలేదు. అతని హృదయము అలాగ కఠినపరుచుకున్నాడు. భక్తిహీనుల యొక్క హృదయంలో కఠినం అయిపోయింది. అలాగ కఠినమైన హృదయం కలిగినటువంటి వారు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము
10వ ఆ మాట ఉన్నది. వారు తమ హృదయంను కఠినపరుచుకొని ఉన్నారు. కఠినపరుచుకొని ఉంటారు. సౌలు జీవితంలో ఒక అవకాశం వచ్చినది. సమూయేలు వెళ్ళి నీవు చేసినటువంటి తప్పిదం ఇదని చెప్పినప్పుడు అతని హృదయము కఠినపరిచేసుకున్నాడు. దేవునితో సమాధాన పడేటటువంటి ఒక అవకాశము దేవుడిచ్చినాడు ఆయనకు. సమూయేలు వెళ్ళి ఆయనతో నీవు ఆజ్ఞను అతిక్రమించినావు, ఇలాగా నీవు చేసినటువంటి కార్యము దేవునికి అయిష్టమైంది, దేవుడు నిన్ను గురించి సంతాపపడుతున్నాడు అని చెప్పినప్పుడు అతనిలో కఠినమైన హృదయం అయిపోయింది. సమూయేలును వచ్చి నీవు నా కొరకు ప్రార్థన చేయన్నాడు. కానీ తనను తాను దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని ప్రార్థన చేసేటటువంటి మనస్సు లేకపోయినది. అనేకుల్లో అలాంటి హృదయం ఉంది. దేవుని ఎద్దుకు వచ్చి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడేటటువంటి దానికి బదులుగా కానుకలతోనో సేవకుల దగ్గరనో వాళ్ళతో వీళ్ళతో ప్రార్థన చేయమని నా పాపం, నా యొక్క స్థితి మారాలి, నా ఇబ్బందులు మారాలి, నా కష్టం పోవాలి, నాకు వచ్చిన రోగము పోవాలి అని ప్రార్థన చేయమని అడుగుతుంటారు తప్పితే నిజముగా వారు తగ్గించుకొని ప్రభువుతో సమాధాన పడేటటువంటి మనస్సును కలిగి ఉండరు. కఠినపరిచేసుకుంటారు. అలాగ కఠినమైనటువంటి హృదయంలో దేవుని వాక్యము వెళ్ళదు, దేవుని వాక్యము ఆడ పనిచేయదు. వారిలో ఉన్నటువంటి పాపమును తీసివేసుకోవటానికి ఇష్టపడరు. అది 2వ రకపు నేలతో పోల్చబడినది. వెతువాని ఉపమానములో చూచినప్పుడు 2వ రకపు నేలలో పైన కొంచెము భక్తి ఉంటుంది, కింద రాయి ఉంది. ఆ పాపపు రాయిని తీసివేయలేరు, తీసివేసుకునే దానికి ఇష్టపడరు. వాళ్ళు తీసివేయలేరు కాదు, తీసివేసుకున్నట్టుకు ఇష్టపడరు. వాళ్ళు కఠినపరుచుకొని ఉంటారు. హృదయం అలాగా కఠినపరిచేసుకుంటారు. వారి పద్ధతులు మార్చుకోరు, వారి మాటలు మార్చుకోరు, వారి యొక్క తలంపులు మార్చుకోరు, వారి యొక్క నడవడికను మార్చుకునే దానికి ఇష్టపడరు. కఠినపరిచేసుకొని ఉంటారు. అలాగ వారి జీవితంలో కఠినపరుచుకొని అతిక్రమము దేవోక్తి వలె వారి హృదయంలో వినపడుతుంటుందని మనం చూస్తున్నాం. కఠినపరుచుకున్నటువంటి జీవితం అలాంటి వారికి దేవుని యొద్ద స్థానము లేదు. మత్తయి సువార్త 7:23 చూసినప్పుడు దేవుడు అక్రమం చేయువారులారా అంటున్నాడు. వారిని అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి పొండి వారితో చెప్పుదును అని వారితో చెప్పును. అక్రమం చేయువారులా నా యొద్ద స్థానం నా దగ్గర స్థానం లేదు. దేవుడు అలాంటి వారిని నా యొద్ద నీకు స్థానం లేదని చెప్పేస్తున్నాడు. అందుకే సౌలుకు దేవుని యొద్ద స్థానము లేకుండా అయిపోయింది. అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవునితో సమాధాన పడుటకు ఒక అవకాశము దేవుడు ఇచ్చినా కూడా ఆ 15వ అధ్యాయంలో ఉన్నది ఆ మాట. కానీ అతను దాన్ని ఉపయోగించుకొనలేదు. మన జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యము మనం హెచ్చరిస్తూ మన జీవితంను సరిచేసుకునే దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోనాలి. దాన్ని ఉపయోగించుకోకుండా అనేకులు దాన్ని త్రోసిపుచ్చేస్తూ ఉంటారు. ఎలాంటి వారంటే వారి హృదయం కఠినపరుచుకున్నటువంటి వారు. సౌలు అలాగా కఠినపరుచుకున్నటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే అతని యొక్క విశ్వాస జీవితము గొల్యాతుతో పోరాడగలిగినటువంటి విశ్వాస జీవితముగా లేదు. అతడు ఒక రాజు, యుద్ధము చేయవలసినటువంటి వాడు, యుద్ధము నైపుణ్యత కలిగినటువంటి వాడు. అయితే యుద్ధం చేసేదానికి చేత రావడం లేదు. విశ్వాస అయినటువంటి వారి యొక్క జీవితము ఒక మంచి సైనికుని వంటిదని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు
సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. చాలు. ఇక్కడ పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఎందుకంటే ఎలాగ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. పౌలు అనేక విషయాలు తిమోతికి బోధించినాడు. ఆ బోధకు అనుగుణముగా తన జీవితమును మార్చుకొని దేవుని యొక్క ఉపదేశానుసారమైనటువంటి జీవితము ద్వారా తన జీవితమును బలపరుచుకోమను. బలవంతుడు కమ్ము. దావీదులో అలాంటి బలాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ముందు వచనాలు చూసినప్పుడు, ధ్యానిస్తున్నటువంటి వాక్యం నాకు ముందర చూసినప్పుడు, నేను నా బలము యెహోవాయే చెప్తున్నాడు. నాకు ఒట్టి చేతులే ఉన్నాయి, నా దగ్గర ఏం ఆయుధం లేకుండానే నేను యుద్ధము చేయగలిగినటువంటి శక్తి గలవాడుగా దేవుడు నన్ను చేసినాడు. నా బలము యెహోవా అని చెప్పినాడు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్తా ఉన్నాడు. దేవుని మీద ఆయన ఆనుకున్నటువంటి జీవితాన్ని చెప్తా ఉన్నాడు. ప్రభువులో ఆయనకున్నటువంటి విశ్వాసము. మనము అలాంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితము కలిగినప్పుడే బలము కలిగి ఉంటాము. మనము జట్టి అయిన వారి వలె ఉండి మనము ప్రభు యొక్క మంచి సైనికుని వలె ఈ జీవితంలో మనకిచ్చినటువంటి జీవితంలో పోరాటం చేస్తాం. ఈ లోకంలో మనకు పోరాటమే, విశ్వాస విషయంలో పోరాటము, అనేకమైనటువంటి శ్రమలు, ఆపదలు, కష్టములు. ఇప్పుడు వచ్చినటువంటి దినముల్లో దేవుని సన్నిధికి రావాలంటే ముసలోళ్ళు రాకూడదు, చిన్నపిల్లలు రాకూడదు, 6 అడుగుల దూరం కూర్చోవాలి, ఇంకా ఏందో దగ్గు రాకూడదు, బలలో చేయి వేయకూడదు, ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఆంక్షలు ఉన్నాయో. ఇలాంటి సమయంలో నీ విశ్వాసమును కాపాడుకోనాలి. ఎలా కాపాడుకుంటావో నీ జీవితం. పోరాటం అనేది క్రైస్తవులకు ప్రారంభమైనది. ఆ ప్రారంభంలో ఉన్నావు. దానికి నీలో కావలసినటువంటి దేవుని వాక్య సంబంధమైనటువంటి నడవడిక కావాలి. ఆ నడవడిక నీలో లేనప్పుడు దేవుని యొక్క విశ్వాసంలో నీవు నడవలేవు. ఆ యొక్క విశ్వాసం ద్వారా పోరాటము చేయవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు పోరాటము చేయలేవు. ఇది విశ్వాసులుగా మారి క్రైస్తవులు వారు పోరాటం చేయవలసినటువంటి ఒక సమయము. అలాంటి సమయంలో మనం ఉన్నాం. దానికి భక్తి విడిచినటువంటి మార్గము అంటే దేవుని మార్గములను విడిచిపెట్టినటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు పనికిరావు, నువ్వు యుద్ధము చేయలేవు, పక్కగా అలాగుండిపోతావు. ఈ దినముల్లో మనకు గొల్యాతు వలె సైతాను కనపడుతూ ఉన్నాడు. ఆంక్షలు అనేది బయట కాదు, చర్చెస్లోకి వచ్చేసినాయి. దేవుడు స్వస్థపరిచే దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి ప్రతి రోగమును బాగు చేసేటటువంటిది, ప్రతి పాపమును కడిగివేయనట్టు. అలాంటి శక్తి కలిగినటువంటి క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ మనం దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము ఆంక్షలు వచ్చేసింది. ఇలాంటి ఆంక్షల్లో మన విశ్వాసమును ఎలాగ కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన వెళ్ళి 5 రాళ్ళు పేర్కొన్నాడంట. నాకు అక్కర్లేదని ఆయన చేతిలో ఉన్న కర్ర
బొడ్లో ఉన్నటువంటి చిక్కం ఉన్నది, వడిసెలో ఉన్నది. 5 ఆయనలో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఆయనలో ఉన్నటువంటి పోరాటమును విశ్వాస పోరాటాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు 5 విషయాలు మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చూసినప్పుడు ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యము అనే ఒక రాయి, 5 రాళ్ళలో ఒక రాయి, సత్యం అనే దట్టి, అది నిన్ను దేవుని సత్యం ఏంటి? క్రీస్తు ప్రభువే సత్యము. ఆయన సత్యము నుండి నువ్వు విమోచించబడి ప్రభువుతో ఏకీభవించబడి ప్రభువు నీతో పాటు ఉండి నీలో ఉండి నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ శక్తి నీలోకి ప్రవేశించి నిన్ను నడిపించేటటువంటిది ఒక రాయి, సత్యము. రెండవదిగా ఏమన్నది చదువుదాం అలాగే. నీతి అను మైమరుపు దొరుకుని. మైమరుపు అంటే కవచము, నీతి. ఈ యొక్క కవచము ఏంటంట, మనల్ని ఏం చేస్తుందంట, ప్రభు చేత విమోచించబడినటువంటి నీ జీవితాన్ని చూపిస్తుంది. ఈ లోకములో నీవు నిన్ను ఎదిరించే శక్తులకు నిన్ను శక్తి కలిగినటువంటి వాడిగా నిలబెట్టేది ఏంటంటే, మొదటిది సత్యము, రెండవది కవచము అనేటటువంటి నీతి. నీవు క్రీస్తు ప్రభువును నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా విమోచించబడినటువంటి ఒక విశ్వాస జీవితమును కలిగి ఉండడమే నీతి. అలాంటి విశ్వాసము, దానికి అది ఎప్పుడు నీకు కవచముగా నిలుస్తూ ఉంటుంది. ప్రభు నీ యందుండి నేను బలపరుస్తూ ఉంటాడు. అందుకోసం ఏమున్నది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఏమున్నది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారా, ఈ 2, మొదటి సత్యము, 2 రైచియస్నెస్ నీతి, ఈ 2 నీలో ఉండి దేవునిలో నిలిచి ఉంటావు. ఈ 2 నీలో ఉంటే దేవుని యందు నిలిచి ఉంటావు. నీవు అపవాదిని ఎదిరించుటకు శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటావు. అలాగా ఎదిరించేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మూడవదిగా ఏమున్నది, పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఈ 2 ఉన్నందువల్ల నువ్వేం చేస్తుంటావు, నీ జీవితంలో దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించేటటువంటి ఒక జీవితము, అలాగా ప్రభువులో నడిచేటటువంటి ఒక జీవితమును కలిగి ఉంటావు. తర్వాత ఏమన్నది, ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకోండి. మూడవదిగా విశ్వాసం అనే డాలు, ఇది దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు. విశ్వాసం అనే డాలు, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ప్రభు సత్యమును కలిగి ఆయన నీతి అనే మైమార్పును కలిగి ఉంటే విశ్వాసము నీలో ఉంటుంది. అందుకోసమే దావీదు ఏం చేస్తున్నాడు, దేవుని యందు నిలువబడినటువంటి జీవితము, ప్రభు మార్గంలో నడిచేటటువంటి జీవితము ఆయన ఏం చేస్తుంది, విశ్వాసంతో నిలవబెడతా ఉన్నది. గొల్యాతు ముంద వాడు ఎంత పెద్ద ఉన్నాడో చూసుకుంటుంటే అయినా కూడా నిలవబడుతోంది. నీ ఎదుట ఈ దినమున అనేకమైనటువంటి సమస్యలు ఇంకా ఎన్ని రాబోతాయో మనకు తెలియదు, అవి ఎంత ఎత్తైనవో మనకు తెలియదు. వాటి ఎదుట నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే 5 రాళ్ళు కావాలి. మొదటిది సత్యము, రెండవది నీతి, మూడవది విశ్వాసము, తర్వాత మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, నాలుగవదిగా రక్షణ అనే శిరస్త్రాణం.
దేవుడు నీకు అనుగ్రహించిన ఉచితమైన కృప ద్వారా నువ్వు పొందినటువంటి రక్షణను ఎన్నడూ పోగొట్టుకొనకూడదు. దాన్ని జాగ్రత్తగా నీ శిరస్సు మీద ఉంచుకున్నాను. సౌలు రాజును నూనె వేసి ప్రార్థన చేసి దేవుని ఆత్మ వచ్చినట్లుగా ఆయన మీద ఇది చేసినప్పుడు ఆయన ప్రవక్తల్లో ఒకటి వంటి వాడైనని గురించి చెప్పినారు. ప్రవచనాలు చేసినాడంట. అయితే అలాంటి వాడు ఏమైనాడు? విశ్వాసములు వెనక్కి జారిపోయినాడు. ఆయన రక్షణ అనే శిరస్త్రాణమును పోగొట్టుకున్నాడు. దురాత్మ వచ్చి అతన్ని వెరపిస్తూ ఉన్నది, తొందర పెడతా ఉన్నది. నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉన్నాం. నాలుగోదిగా రక్షణ అనే శిరస్త్రాణము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఐదోదిగా దేవుని వాక్యము. నీ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యమును భద్రపరుచుకొని ఉండాలి. ఒక పాపం చేయకుండా ఉండే దానికి కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానును గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మార్గము ద్వారా నీ జీవితమును నడిపించుకునేటటువంటి ఒక విశ్వాస సంబంధమైన జీవితం. వాక్యం అనే ఇది నీ హృదయంలో ముద్రించబడి ఉన్నప్పుడు, నీ హృదయంలో భద్రంగా దాచబడినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద దానికి దేవుని వాక్యమునకు అధికారం ఉంటుంది. అందుకోసమే నీ ఎదుట పాపము చేయకుండానట్టుగా నా హృదయంలో వాక్యమును భద్రపరుచుకొని ఉన్నాను. 119వ కీర్తనలో ఆ మాట ఉన్నది. ఈ హృదయం ఎప్పుడు పాపము చేసేటటువంటి హృదయం. అలాంటి హృదయము కంట్రోల్ చేయాలంటే దేవుని వాక్యం భద్రపరుచుకొని ఉన్నది. అలాగే నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఉండాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గము. 5 రాళ్లను ఆయన కలిగి గొలియాతును ఎదిరించినాడు. ఖడ్గము ఇంకోటి ఏముంది? దుష్టుని అగ్ని బాణములను ఎదిరించగలిగినటువంటి ఆయుధముగా ఉన్నది. ఆ వాక్యమనే ఆయుధమునే ప్రయోగించినాడు సాతాను మీద. 5 రాళ్లలో ఒక రాయి వేసినాడు. ఆ రాయి ఆయనకు తలగపోయి తగిలింది. 5 వాటిలో మిగతా అన్నీ మనకుండేది. 5వది వాక్యము. ఎదుటి శత్రువును ఎదిరించి దూసేటటువంటిది ఖడ్గము. అలాంటి వాక్యం అనే ఖడ్గాన్ని వేసినాడు. క్రీస్తు ప్రభు కూడా బాప్తిసం పొంది వచ్చిన తర్వాత 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత సాతానును ఎదిరించినటువంటి విధం ఎలాంటిది? దేవుని వాక్యము ద్వారా ఎదిరించినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 3 సార్లు ప్రభు వాక్యం ద్వారానే సాతానును ఎదిరించినాడు. వాక్యం అనే ఖడ్గమే వాడిని సంహరించినది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసములో అలాగ నిలబడి దేవుని కొరకు జీవించేదానికి ఇష్టపడతావు, నీవు దేవుడు సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రంగా నీ కాళ్ళ కింద సాతాను చితక తొక్కించుననే మాట ఉన్నది. దా మాటను స్వతంత్రించుకుంటావు. లేకపోతే సైతాను నిన్ను ఓడిస్తూ ఉంటాడు.
సౌలు యొక్క జీవితంలో దాన్ని చూస్తూ ఉన్నాం. చూసి అవన్నీ కవచాలుగా తీసుకువెళ్తే ఏమంటున్నాడు, ఇవి నాకు పనికిరావు. నీ ఒకవేళ భక్తి విడిచిన మార్గంలో ఉండి నీ విశ్వాసం అని తలంచి ఇంకా అనేకులకు అలాగే నువ్వు చెప్తా ఉన్నాము, నీ భక్తి విడిచిన మార్గము ఇతరులకు సరిపోదు. దేవుని యొక్క విశ్వాస సంబంధమైన జీవితమే సాతానును ఎదిరించగలిగిన శక్తి కలిగినటువంటి జీవితం. దావీదు అలాంటి జీవితంను కలిగి ఉన్నాడు. అందుకే గొల్యాతును ఎదుర్కోగలిగినాడు. అది ఎంత సమస్య అయినా. నీ జీవితంలో అలాంటి సమస్యలు ఎదురవబోయేటటువంటి దినములు ఉన్నాయేమో, లేకపోతే ఇంకా ఇప్పుడు ఎదురవున్నాయేమో మనకు తెలియదు. ఇప్పుడే ఎదురైనాయి చాలా మటుకు. విశ్వాసులకు అలాంటి ఎదురుబాటు మొదలైనది. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఏలైనగా మీరు పోరాడినది వాయుమండల దురాత్మశక్తులతో, వాయుమండల దురాత్మశక్తులతో అని చెప్పండి. కాబట్టి మన విశ్వాసము, పోరాడేటటువంటి విశ్వాసము ఎవరితో పోరాడేది? మనము వాయుమండల దురాత్మశక్తులతో. కాబట్టి మనకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సినటువంటి విశ్వాసము, దావీదు 5 రాళ్లను కలిగి ఉన్నాడు. ఏంటి? సత్యము, నీతి, రక్షణ అనే శిరస్త్రానము, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం. వీటి ద్వారా ప్రతి సమయమందు ప్రభు ఎద్దకుతో సమాధానం కలిగి మనం వెళ్ళినప్పుడంతా ప్రభు మనం త్రోసివేయకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబునిస్తూ ఉంటాడు. అందుకోసమే వాటి ద్వారా ప్రతి సమయమందును మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనం అలాగా మన హృదయంను సిద్ధపరచుకొని వెళ్ళాలి. ఈనాడు దేవుడు మనం హెచ్చరిస్తున్నటువంటి మాట, దావీదు వలె నీవు అలాంటి 5 రాళ్లను కలిగి ఉన్నావా? నువ్వు కలిగి ఉంటే దావీదు గొల్యాదును ఎదిరించినాడు, నువ్వు కూడా ఎదిరించగలవు. నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను ఎదిరించగలవు. నేను వెరపిస్తున్నటువంటి చీకటి శక్తులను ఎదుర్కోగలవు. నేను వెరపిస్తున్నటువంటి ఏ సమస్య అయినా నువ్వు ఎదుర్కొనగలవు. అయితే నీలో 5 రాళ్లను కలిగి ఉండాలి. దావీదు విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. ఆయన గొప్ప సైనికుడు. తిమోతికి అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారం కూడాలి. ఇదే నియమము, క్రైస్తవులకు కావాల్సినటువంటి నియమం అది. ఆ నియమం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నువ్వు పొందవలసినటువంటి కిరీటమును పొందేదానికి ఒకటే ఒక అవకాశము, నీ విశ్వాస పోరాటము వీటిలోనే ఉన్నది. వీటిని బట్టే నీలో ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని సోదరా సోదరి, నిన్ను నీవు సిద్ధపరచుకొని పోరాటంలో ముందుకు సాగు. ముందున్నటువంటి పోరాటం కొరకు సిద్ధపడదాము. ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మా ముందు సౌలు యొక్క జీవితమును, అలాగే మా ముందర దావీదు యొక్క విశ్వాస జీవితమును ముందుంచినావు. దాన్ని బట్టి మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటకు సహాయం దయచి, మాలో ఎక్కడ భక్తిహీనత సంబంధమైన భక్తి విడిచినటువంటి మార్గములు ఎన్ని ఉన్నాయో వాటిని పరీక్ష చేసుకొని నీతో సమాధాన పట్టుకు సహాయం దయచి, సౌలు యొక్క జీవితంలో అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేకపోయినాడు. మా జీవితంలో అలాంటి అవకాశమును ఇచ్చినావేమో.
ఎందరు అలాంటి స్థితిలో ఉన్నారో వారిని వారు పరీక్ష చేసుకొని ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి దేవుని యొక్క ఉద్దేశములకు వారిని వారు అప్పగించుకున్నట్లుగా చేయం. వారి జీవితముల మీద దేవుని వాక్యమునకు అధికారం ఉండునట్లుగా వారిని వారు సిద్ధపరచుకుంటకు సహాయం దయచేయం. దావీదు యొక్క జీవితంలో అలాగ జీవించి ప్రభు యొక్క కృపలో ముందుకు సాగి తన ముందున్నటువంటి గొల్యాతును ఓడించగలిగినాడు. మా ముందు అనేకమైనటువంటి అవి మా కుటుంబ సమస్యలు, లేకపోతే ఉద్యోగ సమస్యలు, లేకపోతే భక్తి విశ్వాసములకు సంబంధించిన సమస్య, ప్రభులో కొనసాగవలసినటువంటి సమస్య, ఇంకా ఈ లోకం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మా విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి సమస్య ఎంతో పెద్దగా ఉన్నది. సంఘములను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పోరాటంలో మాకు జీవన దయచి నీ యందు నిలిచుండి ముందుకు సాగే కృపను అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైనను గాక. ఆమేన్.